డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. అక్రమ సంబంధాలు క్షణికావేశలు. కారణం ఏవైనా భార్యాభర్తల కోపాలకు పసివాళ్లు బలైపోతున్నారు. గత నెల రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా 3 పిల్లలకు అన్నంలో విషం కలిపి చంపేసిందో తల్లి. మరోవైపు హైదరాబాద్లో క్షణికావేశంలో 2 బిడ్డలను కత్తితో దాడి చేసి చంపేసింది మరో తల్లి. తాజాగా భార్య ప్రవర్తనతో విసుగు చెందిన భర్త తన 2 పిల్లలకు ఉరేసి చంపేశాడు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కాపూర్లో నివాసముంటున్నాడు. సదాశివపేట మండలం ఆత్మకూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగా పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఇరువైపుల పెద్దలు వారిని కూర్చోబెట్టి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా విభేదాలు సమసిపోలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో సుభాష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య ప్రవర్తనతో విసుగెత్తిన అతడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం ముందు తన 2 పిల్లలు, కొడుకు మరియం, కూతురు ఆరాధ్యకు ఉరివేసి హత్య చేశాడు. ఆపై అతడు కూడా ఉరివేసుకుని బలవన మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోపక్క మృతుడు సుభాష్ రాసిన సూసైడ్ నోట్ లభించింది. భార్య ప్రవర్తన నచ్చకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో తెలిపాడు. అయితే సుభాష్ 3 రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడం, పైగా దుర్వాసన రావటాన్ని గమనించిన చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా 3 కూడా తాడుకు వేలాడుతూ కనిపించారు. 3 మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. సుభాష్ భార్య ఎక్కడికి వెళ్లిందనే విషయంలో క్లారిటీ రాలేదు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా సుభాష్ తన 2 పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ చేస్తున్న పోలీసులు త్వరలోనే పూర్తి విషయాలు వెల్లడిస్తామని అంటున్నారు.